నేపాల్‌లో గత కొంతకాలం నుంచి ముఖ్యంగా సెప్టెంబర్ 8 నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తే మనకి ముందు మయన్మార్‌లో అల్లర్లు చెలరేగాయి. మయన్మార్ ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం కూడా మిలిటరీ చేతిలోకెళ్ళిపోయింది. అట్లాగే శ్రీలంకలో అల్లర్లు చెలరేగి అధ్యక్ష భవనం ఇవంతా కూడా కాల్పులు జరిపి ఇవన్నీ జరిగాయి. అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది. అట్లాగే బంగ్లాదేశ్‌లో కూడా విద్యార్థులు తిరుగుబాటు పెద్ద ఎత్తున రావడం, చివరికి షేక్ హసీనా ఇండియాకి పారిపోయి తలదాచుకోవడం, అక్కడ టెంపరరీగా ప్రభుత్వం ఏర్పడడం ఇవి చూసాం. ఇప్పుడు నేపాల్‌లో కూడా విద్యార్థుల తిరుగుబాటు పెద్ద ఎత్తున బయలుదేరింది. దీనికి ప్రధానంగా ఇమ్మీడియేట్ కారణమైతే 26 రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్‌ని ఈ నేపాలీ ప్రభుత్వం బ్యాన్ చేసింది. అంటే యూట్యూబ్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, రెడిట్ కావచ్చు, ఇలాగా కంప్లీట్‌గా 26 రకాల దీన్ని చేయడంతో ఒక్కసారిగా కొంతమంది అడిక్ట్ అయి ఉంటారు. కొంతమంది వ్యాపారాలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఆన్‌లైన్ బేస్ చేసుకుని వ్యాపారాలు కావచ్చు, ప్రొఫెషన్స్ కావచ్చు, అన్నీ కూడా డిపెండ్ అయిపోయినాయి. మనకు సడన్‌గా ఒక గంట ఫేస్‌బుక్ లేకపోతేనే, ఒక గంట వాట్సాప్ లేకపోతేనో, జీమెయిల్ లేకపోతేనో మనం తల్లడిల్లిపోయే పరిస్థితి ఉంది. యూట్యూబ్ ఇంక బ్యాన్ చేస్తే మనలాంటి అనేక ఛానళ్ళు మూతపడిపోతాయి. అనేక మంది లైవ్లీహుడ్, కొన్ని లక్షల మంది లైవ్లీహుడ్ దెబ్బతినేస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక్కసారిగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకుండా వీళ్ళు సైబర్ క్రైమ్ పెరిగిపోయిందని చెప్పి, ఆన్లైన్ ఫ్రాడ్ పెరిగిపోయిందని చెప్పి, ఈ సంస్థలేవి కూడా నేపాల్ చట్టాల్ని పాటించట్లేదని చెప్పి సడన్గా వాటిని బ్యాన్ చేయడం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి అవన్నీ ఇండియాలో కూడా ఉంది. నిజానికి ఇండియా దీన్ని చూసి గుణపాఠం ఎక్కడ నేర్చుకోవాలంటే, ఇండియాలో కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేయడం, తర్వాత సోషల్ మీడియాలో వాటి మీద బ్యాన్ పెట్టడానికి ట్రై చేయడం, కొన్ని ఛానల్ని మూసేయడం, ఇవన్నీ మోడీ గవర్నమెంట్ కావచ్చు, లోకల్ గవర్నమెంట్స్ కావచ్చు చేస్తున్నారు. జర్నలిస్టుల మీద దాడులు కూడా గతంలో పెరిగాయి గతంతో పోలిస్తే. సో దీన్ని చూసి ఇండియా కూడా గుణపాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇండియా వంతు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఏంటంటే మామూలుగా మనకి బయటకన్నా నివురు కప్పిన నిప్పు అంటారు. అంటే బూడిదగా కప్పిన నిప్పు, లోపల నిప్పు ఉందని తెలియదు, బయట బూడిద కనబడుతుంటుంది. ఎప్పుడైనా కూడా అది గమనించి నివురు కింద నిప్పు ఉందనేది అర్థం చేసుకోకపోతే ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు పెళ్ళిబుకితే ఎవరు కూడా ఏమి చేయలేరు. అలాగే ఇక్కడ ఏమైందంటే ఈ కోయిలేషన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఇలా చేయడంతో తిరుగుబాటు వచ్చింది. నిజానికి ఇది ట్రిగ్గరింగ్ పాయింట్ మాత్రమే. అంతకు ముందు నుంచే నేపాల్లో విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎందుకంటే నిరుద్యోగిత అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 19.2% ఉంది. అక్కడ విపరీతమైన కరప్షన్ ఉంది. 2008లో రాచరికం పోయినాక 14 గవర్నమెంట్స్ ఫామ్ అయినాయి, కానీ అక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగు కావట్లేదు. విదేశీ పెట్టుబడుల చేతులకి డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారు. అంటే చైనా కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, ఈ పెట్టుబడులంతా కూడా అక్కడ పెట్టడం అవన్నీ జరిగాయి. ఈ మధ్యకాలంలో అమెరికన్ కంపెనీలకి నేపాలీ ప్రభుత్వానికి మధ్య కూడా గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. సో అమెరికా కుట్ర కూడా ఉంది ఈ విద్యార్థుల ఉద్యమాల వెనక అంటున్నారు. సో అందుకని ఇక్కడ అన్ని బ్యాన్ చేసినా కూడా టిక్ టాక్ని బ్యాన్ చేయలేదు, ఎందుకంటే చైనాది కాబట్టి. ఇది విద్యార్థులు దాన్ని ఉపయోగించుకుని టిక్ టాక్ ద్వారా వీడియోలు చేయడం ఇవన్నీ చేసి ఒక నెట్వర్కింగ్, మొబిలైజేషన్ అనేది దాని ద్వారా చేశారు. అట్లాగే మనకి హమీ నేపాల్ అనే ఒక ఎన్జిఓ ఉంది. వాళ్ళు ఆల్రెడీ వివిధ సిటీస్లో వాళ్ళ నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా రంగంలో దిగారు. ఇలాగా ఎన్జిఓస్, విద్యార్థులు, నిరుద్యోగులు, యూత్ వీళ్ళందరూ కలిసి కొన్ని వేల మంది రంగంలో దిగారు. అయితే ఇది ఫస్ట్ డేనే వైలెన్స్గా మారింది. వీళ్ళు నేపాలీ పోలీసులతో పాటు మిలిటరీని కూడా దించారు, కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 19 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటిస్తుంది. 100 మందికి పైన చనిపోయారని లెక్కలు చెప్తున్నాయి, అనఫ్సే లెక్కలు. 300 నుంచి 500 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఎప్పుడైతే చనిపోయారో దాంతో ఇంకా వైలెంట్గా మారిపోయారు. సో నిన్న కాఠ్మండ్లో ఈ ప్రభుత్వ భవనాల మీద, అధ్యక్ష భవనం మీద దాడి చేశారు. మాజీ ప్రధానమంత్రి ఆయన జలనాథ్ కనాల్ అంటారు, ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్, ఆమెను ఇంట్లో కట్టేసి ఆ ఇంటికి నొప్పి పెడితే ఆమె సజీవ దహనం అయిపోయింది. అతనైతే పారిపోయాడు, మాజీ ప్రధాని. అట్లాగే ప్రెసిడెన్షియల్ భవనాల మీద, సుప్రీంకోర్టు మీద, పార్లమెంటు మీద అటాక్ చేసి వాటికి నిప్పు పెట్టారు. ఈ దీంట్లో ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పాడెల్ ఆయన
బయటికి జనంలోకి రావాల్సి వచ్చింది. ఆయన్ని పట్టుకొని విపరీతంగా తరిమారు. ఆయన పారిపోతుంటే ఒక కుర్రోడు లేసి గాల్లోకి లేసి తన్నడం, ఆయన పడిపోవడం, అక్కడి నుంచి ఆయన్ని తరుముకొని వెళ్ళడం, ఒక నదిలోకి తీసుకెళ్ళి నదిలో గూడా ఆయన్ని తరుముతుండడం, ఇవన్నీ హారిబుల్‌గా ఉన్నాయి చూస్తే విజువల్స్. చివరికి ఆయన అంగరక్షకులు, బాడీగార్డ్స్ అతన్ని చనిపోకుండా కాపాడగలిగారు గానీ, దెబ్బలు తిననీయకుండా కాపాడలేదు. ఆయనకి 65 ఏళ్ళు. ఎందుకంటే ఈ ఆర్థిక సంక్షోభానికంతా ఈయనే ప్రధాన కారణం అనేది వాళ్ళకుంది.